తిరుమల భద్రత నేపథ్యంలో కేంద్ర నిఘా విభాగం సూచనల మేరకు రాష్ట్ర పోలీసులు తిరుమలలోని మఠాలకు ఇతర సంస్థలకు సూచనలు చేస్తే దాన్ని తప్పుపడుతూ వక్రీకరించి ప్రకటన చేయడం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తగదని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ హితో పలికారు. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నిన్న ఏదైతే తిరుమలకు సంబంధించిన భద్రతా విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సూచనల్ని ఉడికిస్తూ తెలియజేయడం జరిగింది. ఆ మఠాలకు కానీ ఇతరత్ర వాళ్ళందరికీ కూడా దానిని వక్రీకరిస్తూ ఏ విధంగా మాట్లాడారో చూసాం మనము. ఇలాంటి సాంప్రదాయాలు మంచివి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ సూచనల మేరకు ఆడ అందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకొని వాళ్ళని ఇది చేస్తే దానిపైన ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. మఠాల పైన దాడులు, మఠాల మఠాధిపతుల పైన దాడులు, తిరుమలలో ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అని మాట్లాడతారు మీరు. ఇది కరెక్టేనా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ ఎన్టీ రామారావు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరుమల ప్రతిష్టకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ సొంతమైన విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. మీ ప్రభుత్వ హయాంలో గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో గతంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఆ రోజు సుబ్బారెడ్డి చైర్మన్గా మీరు చైర్మన్గా 5 సంవత్సరాలు శ్రీవారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. ఈరోజు శ్రీవారి ప్రతిష్టను ఇనుముడింపే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ అక్కడికి లక్షలాది యాత్రికులు వచ్చే ఏదైతే వాళ్ళ భద్రత విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకొని వాళ్ళందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సూచనల మేరకు అక్కడ తెలియజేస్తే దాన్ని తప్పుపడుతూ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. వెంటనే కూడా శ్రీవారి భక్తులకి కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏం జరిగింది ఒకసారి మననం చేసుకోండి. మీరు అత్యంత ప్రతిష్టాత్మకమైన లడ్డు ప్రసాదంలో ఏ విధంగా నెయ్యిని కల్తీ చేశారో వస్తూ ఉన్నాయి అన్ని బయట. అదేవిధంగా స్వామివారి దర్శనాల విషయంలో ఏ విధంగా లక్షల రూపాయలకి 5 సంవత్సరాలు మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దోపిడీ చేశారో మనం చూసాం. ఈ విధంగా శ్రీవారి ప్రతిష్టను ఇనుముడిమి చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేపడితే శ్రీవారి ప్రతిష్టను ఏ విధంగా హిందువుల సాంప్రదాయాల్ని ఏ విధంగా మీరు మీ ముఖ్యమంత్రి ఏనాడైనా పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వచ్చారా? మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? అవి హిందూ సాంప్రదాయాలు కావా? కాబట్టి ఇలాంటి ప్రకటనలతో రాజకీయ ఉనికి కోసం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని పణంగా పెట్టడం, గతంలో మీరు పింక్ డైమండ్ పేరుతో ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఆ రోజు ఓట్లు పొందారో క్షమాపణ చెప్పమని చెప్తా ఉన్నాం ఈరోజు. అలా కాకుండా ఈరోజు తగుదునమ్మా అని ఆడిచ్చిన దీనిపైన ఏవంటే విష ప్రచారం చేస్తూ ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడడం అంటే దీన్ని ఏమంటారు కరుణాకర్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఏ విధంగా అక్రమాలు జరిగాయి వస్తాయి అన్నీ బయట. కాబట్టి ఈ విధంగా గత పాలకులు చేసినట్టు ఎప్పుడు కానీ స్వామివారి ప్రతిష్టను భంగం కలగకుండా హిందువుల యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా మా నాయకుడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవహరించారు. భక్తులందరికీ తెలుసు, శ్రీవారి భక్తులకంతా. ఈరోజు పదే అబద్ధాలు చెప్తే కొండపైన ఏదో జరిగిపోతూ ఉందనే విధంగా విష ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే మీ నాయకుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రశాంతమైన జిల్లాలో నెల్లూరు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఏ విధంగా రైతుల పేరుతో మహిళల్ని కించపరిచిన వారిని దొంగల్ని ఏ విధంగా పరామర్శ పేరుతో పర్యటనలు చేస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. మీరు సాక్షాత్తు శ్రీవారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చే విధంగా ఏ విధంగా ఆ యొక్క దీనికి సంబంధించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా బాధాకరం ఇది. కాబట్టి ఇలాంటి ప్రకటనల పట్ల శ్రీవారి భక్తులు, హిందూ సాంప్రదాయంగా మఠాధిపతులు అందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ